గులాబీ ఆ రేంజ్ సక్సెస్ అయిన తర్వాత అంటే ఏమన్నా ఈగో క్లాషెస్సా లేదంటే సక్సెస్ క్రెడిట్సా ఏది వైటల్ రోల్ ప్లే చేసినాయి శశిప్రీతంకి సినిమాలు లేకపోవటానికి? గులాబీ సినిమాతో నాకు ఈగో రావాలి అంటే కనీసం దానికి ఒక 2-3 అవార్డులు వచ్చి ఉంటే నాకు వచ్చి ఉండేదేమో. సో అది రాలేదు. నాకున్న ఒకటే అవార్డు ఏంటంటే ఆడియన్స్. వాళ్ళు నా పాటలు నచ్చుకున్నారు, అది నాకు తెలుసు. నేను కలిసిన ప్రతి వాళ్ళు కూడా గులాబీ పాటలు నచ్చుకున్నారు. సో దాంతో ఓన్లీ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ నాకు ఈగో వచ్చిందంటే నేను ఒప్పుకోను. అండ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని నేను తర్వాత విన్నానండి. నేను కొన్ని ట్యూన్స్ కొన్ని టైంకి ఇవ్వలేదని కొంతమంది అనడం, తర్వాత కొన్ని ఎవరైనా నన్ను ఇంకొక ఇష్యూ ఏంటంటేనండి, ఏదైనా ఒకటి కాపీ కొట్టమని అడిగితే నేను తిరిగి చెక్లు ఇచ్చేయడం ఇలా జరిగాయి కొన్ని. సో అవి ఇంకొక పద్ధతిలో చేసుంటే బాగుండేది. అందుకనే లౌక్యము అన్నా నేను. అంటే ఇంకొక విధంగా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైనా వీలు కాకపోతే ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు చెప్పడము, లేకపోతే ఇప్పుడు మాకు వేరే డేట్లు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి చక్కగా అలా కొంచెం మళ్ళీ చేస్తారు. కానీ ఇలా తిరిగి అంటే తీసుకుని తిరిగి ఇవ్వడం అనే కాన్సెప్ట్ కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించిందండి నాకు. అంటే అలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఈగో హర్ట్ అవుతుంది వాళ్ళకి.